కీలకమైన తేదీలు తెలంగాణకు సంబంధించి. అవును రైట్, మరొక అంశం చూద్దాం సార్. విద్యార్థులపై ట్రంప్ వేటు, కొత్త రూల్, సోషల్ మీడియా వెట్టింగ్. దరఖాస్తుదారుల సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేయాలనే నిర్ణయం, విద్యార్థి వీసా ఇంటర్వ్యూలు నిలిపివేత. ఏంటి సార్ ఎప్పుడు లేదు కొత్తగా సోషల్ మీడియా అకౌంట్లు తనిఖీ, అసలు దేనికి చేయాలనుకున్నారు సార్? నిజమండి, ఇది దెబ్బ మీద దెబ్బలాగా. ఏంటంటే అంతకుముందు అన్నారు కదా ప్రపంచమే కుగ్రామం అయిపోయింది, గ్లోబలైజేషన్, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నారు. ఇప్పుడు ఏంటి, మీ వాటి మీద టారిఫ్లు వేస్తాము, మీ సరుకులు రాకూడదు, మీ పిల్లలు రాకూడదు, ఇవన్నీ పెడుతున్నారు. అదే ఆగక ఇప్పుడు స్వేచ్ఛ మీద కూడా వేయటం. ఇప్పుడు ఫ్రెంచ్ విప్లవం తర్వాత వాళ్ళకు స్వేచ్ఛ ప్రతిమ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎందుకు పంపించారు? అమెరికా షుడ్ బి ఏ ల్యాండ్ ఆఫ్ ఫ్రీడమ్, లిబర్టీ అని. ఇప్పుడు సోషల్ మీడియా అనేది భావ ప్రకటన స్వేచ్ఛకు ఆధునిక పరికరం అంటుంటే, సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులను బట్టి మీ భవిష్యత్తు నిర్ణయిస్తాం. ఏం న్యాయం అండి ఇది? కాబట్టి ఎవరు వస్తామన్నా ముందు వాళ్ళు సోషల్ మీడియాలో అమెరికాకు వ్యతిరేకంగా కనుక వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళని రానివ్వరంట. అవును, ఇది ఎక్కడ న్యాయం అండి? వ్యతిరేకంగా ఇప్పుడు ఎంత దారుణం ఇది. ప్రజాస్వామ్య విరుద్ధమైన, మానవ హక్కులకు విరుద్ధమైన అంశం అమెరికాలో వాళ్ళు మాట్లాడచ్చా? ఇప్పుడు వియత్నాం యుద్ధం ఉంది, వియత్నాం తరం అన్నారు. వియత్నాంలో అయినా ఇంకో చోటైనా సామ్రాజ్యవాదం వలసలుగా చేసుకుంది, పీడించింది, వాటి మీద జనం పోరాడారు. ఇప్పుడు వాటి గురించి మీరేమో ఇప్పుడు కూడా కెనడాను కలుపుకుంటాను, మెక్సికోను కలుపుకుంటాను, లేకపోతే గాజాను స్వాధీనం చేసుకుంటాను, ఇవన్నీ మాట్లాడతారు. మీరు ప్రపంచం అంతట్లో పెత్తనం చేయొచ్చు, ఇండియా పాకిస్తాన్ ఎలా పరిష్కారం మీరు చేయొచ్చు, కానీ మీ గురించి మాట్లాడకూడదు వ్యతిరేకంగా. ఇది ఎక్కడ? పైగా దీనికి విద్యార్థులను బలి చేయటం. విద్యార్థులను వాళ్ళు బాగా చదువుకున్నారా లేదా, అర్హులా కాదా, యోగ్య, అది చూడండి. అంతేగాని వాళ్ళ రాజకీయ అభిప్రాయాలు, వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ మీరెలా వాటిని అంటే ట్రంప్ గారి గురించి పొగడ్తలు తోటి పోస్టులు పెడితే ఎక్కువ అవకాశాలు ఇస్తారు అంతే కదా. ఆయన ట్రూత్ అని తనకు ఒకటి పెట్టుకున్నాడు. వీటన్నిటి ఆ ట్రూత్లను అన్ని అన్ట్రూత్లే. అవన్నీ ఆయనకు తోచినప్పుడేమో బాగా భేష్ అంటాడు, లేకపోతే లేదు. చాలా దారుణం అండి ఇది. అమెరికా యొక్క స్వేచ్ఛ అనేది ఎంత మిథ్య. వాళ్ళు ప్రపంచాధిపత్యం కోసం ఏ విధంగా పాకులాడుతున్నారు, దీనికి పిల్లల భవిష్యత్తును బలి చేస్తున్నారు. ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ కొత్తగా వచ్చే డబ్బులనే ఆపేశారు. ఇంతకుముందు ఆపారు, ఈ రోజు కూడా ఆపారు. వాటి మీద కేసులు కూడా నడుస్తున్నాయి. ఇది లేటెస్ట్ అండి. ఒక ఇండియన్ బాయ్ ఉన్నాడు అంటే అదే కాదంట, వాడి అటెండెన్స్ కూడా చెక్ చేస్తారంట, వాడి పరీక్షల్లో మార్కులు కూడా చూస్తారంట. ఇవన్నీ కూడా అతని స్టేటస్ నిర్ణయిస్తాయంట. అంటే పిల్లల భవిష్యత్తును, అందులో 3 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు, పెద్ద కంటింజెంట్. ఒకప్పుడేమో ఇక్కడ మనలాంటి ఛానల్స్లో కౌన్సిలింగ్లు పెట్టి ప్రచారం చేసుకొని ప్రమోషన్ చేసుకొని రండి అని పిలుస్తారు. తల్లిదండ్రులు అప్పసప్ప చేసి మిమ్మల్ని పంపించాక ఇప్పుడు మీరు ఉన్న వాళ్ళని పంపించేస్తాము, మీరు ఏది చిన్న ట్రాఫిక్ లో చిన్న ల్యాబ్స్ జరిగిన వీసా రద్దు చేయి ఏంటనేది సంబంధం లేని అంశాలకు అందుకనే మీరు ఏదో మీ నిరుద్యోగ సమస్య వల్ల, మీ రాజకీయ అవసరాలు, పోటీ వల్ల, లేకపోతే ప్రపంచం మీద పెత్తనం కోసమో చేస్తున్నారు తప్ప ఇదేమీ న్యాయం కాదు. ఆ విధంగా ఇప్పుడు మనం గతంలో చూసాం కదా, ఇజ్రాయెల్ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ తీసుకొని వచ్చి సీక్రెట్గా అందరి రహస్యాలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు మీరు బహిరంగంగానే తెలుసుకుంటానంటున్నారు. నా సోషల్ మీడియాలో నేనేం పెట్టానో ఆ వివరాలని మీకెందుకు ఇవ్వాలి అసలు? ఇక్కడ రవి గారు, వీళ్ళు ఎవరైతే వీసాలకు అప్లై చేసుకున్నారో భారతీయులు, వారు ఎవరన్నా అమెరికా మీద ఏదన్నా గతంలో ఏదన్నా ట్రోల్స్ చేసినా వారి అకౌంట్ డీయాక్టివేట్ చేసుకుంటే మన భారత విద్యార్థులకి ఏదన్నా కొంత కాదంట ఉన్న ఫలానా అమెరికా రాయబార కార్యాలయానికి ఆదేశాలు పంపించారు, మీరు అన్నీ నిలిపేయండి ఇంటర్వ్యూలు. ఇదివరకే తేదీలు ఇచ్చుంటే, స్లాట్లు ఇచ్చుంటే వాటిని ఫినిష్ చేయండి, కానీ ఇప్పుడు అసలు ఆపేస్తారంట ఇండెఫినెట్గా. మళ్ళీ తదుపరి ఉత్తర్వులు అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ నో ఇంటర్వ్యూస్ ఆర్ అలౌడ్. ఏమైపోతుంది పిల్లల భవిష్యత్తు? ఒక తరం కదా వాళ్ళు. ఒక ఏడాది టికెట్లు బుక్ చేసుకొని ఉంటారు, ఖర్చు పెట్టుకొని ఉంటారు, ప్లానింగ్ చేసుకొని ఉంటారు, ప్రిపేర్ అయి ఉంటారు. కాబట్టి బాధ్యత రాహిత్యమే కాకుండా మానవత్వం కూడా లేనటువంటి ఒక వ్యవహారం. ఇష్టానుసారంగా పోయినసారి మీరు అన్నారు కదా, పైత్యం బాగా ముదిరింది. పైత్యం, పెత్తందారి వ్యవస్థ, అంతే. అగ్రరాజ్యం పెద్దన్న అని పిలిపించుకున్నారు కదా. ప్రపంచాధిపత్యం అంటారే, ప్రపంచం అంతా నేను చెప్పినట్టు వినాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి, రమ్మంటే రావాలి, పోమంటే పోవాలి. అది ఏంటది? ఇంకా స్వేచ్ఛ ఉంది, ప్రపంచీకరణ.
ఒకప్పుడు నారాయణన్ అధ్యక్షుడిగా ఉండగా ఒక మాట అన్నాడు, ఉమ్, వరల్డ్ గ్లోబల్ విలేజ్ అయిందన్నారు, మంచిదే, కానీ దీనికి ఒక సర్పంచ్ని పెట్టకండి అని. ఉమ్, అన్ని దేశాలు సమానత్వంతో ప్రపంచ గ్రామంగా ఉండాలి తప్ప అవును. ఓ పాతకాలంలో కదా గ్రామాధికారి ఉన్నట్టుగా ట్రంప్ ఏదో ప్రపంచమనే కుగ్రామానికి అధికారి కాకూడదు కదా. అంతే కదా సార్. ఎవరికున్న ఆత్మగౌరవం వాళ్ళకు ఉంది. అండ్ మరొక అంశం చూస్తే సార్, మళ్ళీ వీరమల్లు విజృంభణ, పవన్ కన్నెర్రతో యంత్రాంగంలో కదలిక, థియేటర్లో తనిఖీలు